అసలు మీకున్న ప్రాబ్లం ఏందన్న ఆటోతో మీకు వచ్చే ఇన్కమ్ ఏమన్నా ఒక నిమిషం మీకు ఇన్కమ్ ఏమన్నా తగ్గిందా అసలు లేకపోతే మీకు ఆటోలతో దేనికి ఇబ్బంది అవుతున్నది? మాకు డిస్ట్రిక్ట్ లో కూడా అయినాయి, గవర్నమెంట్ ఫ్రీ బస్ పెట్టింది. మూడోది ఏం చెప్తే ఈ బైకులు స్టాపులు అవి కొడుతున్నారు, ఓలా ఊబర్ ర్యాపిడో వీళ్ళు బంద్ చేయాలి గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళు మా ఆటోల సమస్య తీరాలి. మాకు 25 రూపాయలు కిలోమీటర్ చేయాలి, మినిమం 50 రూపాయలు 2 కిలోమీటర్ చేయాలి మా డిమాండ్ ఆటో. మళ్ళీ నా పేరు పూసపల్లి రాజేష్. ముఖ్యంగా ఏంటంటే మా ఆటో ఛార్జీలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పెంచారు. అప్పటి నుండి ఇప్పటి వరకు రూపాయి పెరగలేదు. అప్పటి ఛార్జీలే ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. కానీ ప్రతిదీ ఆటో స్పేర్ పార్ట్స్ కానీ మెకానిక్ ఛార్జెస్ ప్రతి ఒక్కటి పెరిగింది. మా ఆదాయం అయితే తగ్గింది. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ ఆర్టీసీ బస్సు పెట్టినందుకు ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు. ఇంకొకటి ఏంటంటే ఓలా ఊబర్ ర్యాపిడో బైకుల ద్వారా సింగిల్ పర్సన్ వచ్చినా ఇంతకుముందు ఆటో బుక్ చేసేది. ఇప్పుడు సింగిల్ పర్సన్ ఎవరున్నా కానీ ఆటో బుక్ చేయకుండా 2 వీలర్ బుక్ చేసుకొని బైకుల మీద వెళ్ళిపోతున్నారు. మాకు ఆటో ఛార్జీలు కంపల్సరీగా పెంచాలి. ఇంకొకటి సంక్షేమ బోర్డు, ఆటో డ్రైవర్ కి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. హైదరాబాద్ లో నడుస్తున్నటువంటి డిస్ట్రిక్ట్ ఆటోలను బంద్ చేయాలి. ఓలా ఊబర్ ర్యాపిడోలను పూర్తిగా నిషేధించాలి. గవర్నమెంట్ యాప్ తీసుకురండి. ఇప్పుడు వీళ్ళందరికీ కావాల్సింది ఇన్కమ్ ఏంది అని అంటే వీళ్ళకు ఆటోల పైన 25 రూపాయలు ఎక్స్ట్రా, కిలోమీటర్ 25 రూపాయలు పెంచాలి. ఈ ర్యాపిడో ఊబర్ ఓలా తీసేస్తే డ్రైవర్ అందరూ మంచిగా ఉంటారు, అంతే కదా. టూ వీలర్ కూడా తీసేస్తే వీళ్ళు ఓకే సంతోషంగా ఉంటారు. వీళ్ళ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడకుండా ఉంటాయి. గవర్నమెంట్ కంపల్సరీ దీనికి సపోర్ట్ చేయాలి, సంక్షేమ బోర్డు తీసుకురావాలి. ఆటో డ్రైవర్లకి ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్ కు ఆటో డ్రైవర్ల హైటెక్ సిటీలో చేసే ఎంప్లాయీస్ కూడా ర్యాపిడో ఓలా ఊబర్ యాప్లను చేసుకొని వాళ్ళు కూడా మా పొట్ట కొట్టుకుంటూ సర్వీస్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే 25 రూపాయలు కంపల్సరీగా కిలోమీటర్ కి 25 రూపాయలు చేయాలి, మినిమం 50 రూపాయలు చేయాలి. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు అనేది ఏర్పాటు చేయాలి. మిగతా ఇంకా 2019లో జీవో తీసుకొచ్చిర్రు, ఆ జీవోను రద్దు చేయాలి. ఇంకొకటి ఆటో డ్రైవర్లకు ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్ కు వెళ్తే లైసెన్స్ ఇవ్వట్లేదు. వాహన సారథి అనేది తీసుకొచ్చి దాని ద్వారా మా డ్రైవర్లకు లైసెన్స్ లేకుండా చేస్తుంది. కాబట్టి వాహన సారథి అనే పోర్టల్ ను రద్దు చేయాలి. సంక్షేమ బోర్డు అనేది తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, సీఎం మీరు మహాలక్ష్మి పథకం తీసుకొచ్చారు. మీకు కేవలం ఆడవాళ్ళు ఓట్లు వేస్తేనే మీరు గెలిచారా? మేము వేయలేదా? మేము ఆటో డ్రైవర్ మేము ఏం తప్పు చేస్తున్నాం? మమ్మల్ని ఈ రోడ్ మీకు తీసుకొచ్చే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? మా కోసం కూడా కొంచెం ఆలోచించండి. మాకు మీరు సంవత్సరానికి 12,000 ఇస్తున్నారు కదా, మాకు ఆ బిచ్చ బతుకు వద్దు. మాకు ఆటో మీటర్లు పెంచండి, ఈ ఫ్రీ బస్సు తీసేయండి. దానికి బదులుగా విద్య, వైద్యం ఇవి ఇవ్వండి, అంతే తప్ప ఈ ఫ్రీ పథకాలు పెట్టి అందరి సోమరిపోతులు చేస్తున్నారండి మీరు. ఇది వద్దు. మా పని మేము చేసుకుంటాము. ఫ్రీ బస్సు తీసేయండి, ముఖ్యంగా ఆటో మీటర్ పెంచండి, ఓలా ఊబర్ ర్యాపిడో అవి తీసేయండి. బైక్ ట్యాక్సీ ఉంది కదా, అది కూడా తీసేయండి. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ విషయం కొంచెం ఆలోచించండి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ 2 వీలర్ అనేది వాళ్ళు ఓన్ గా నడుపుకుంటారు, అది ట్యాక్సీ కాదు, అది ఓన్ ప్లేట్. వాళ్ళు ట్యాక్సీ చేసుకోండి, గవర్నమెంట్ ట్యాక్సీ అడిగి చేసుకోవాలి, అవసరం లేదు. ఇంతకుముందు ఒక్కళ్ళు ఉన్నా కానీ ఆటో ఎక్కేవారు, మాకు కొంచెం కడుపు ఉండేది. ఇప్పుడు ఆ ఒక్కళ్ళు ఉంటే బైక్ మీద పోతున్నారు, దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. మా కుటుంబాలన్నీ రోడ్ మీద పడ్డాయి. రేవంత్ రెడ్డి గారు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓలా ఊబర్ ర్యాపిడో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాయి, కానీ మీరు మాకు ఏదో హెల్ప్ చేస్తారని చెప్పేసి మేము ఓట్లు వేసినాం మీకు.
వాటిని మీరు కనీసం మీరైనా వాటిని నిషేధించండి. వాటిని నిషేధించేసి మాకు పూర్వం ఎట్లా ఉండే మీటర్ ఎట్లా ఉండేనో అదే మీటర్ పెట్టేసి మీటర్ రేటు పెంచండి.